తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మండిపడింది. రాష్ట్ర అధ్యక్షుని మాటలు లెక్క చేయకుండా పొత్తులు పెట్టుకోవడం ఏంటని నేతలను ప్రశ్నించింది. ఎవరెవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారో దానిపై స్టేట్ పార్టీ నివేదిక పంపాలని ఆదేశాలిచ్చింది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉండవని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గోవింద్ అందిస్తారు. గోవింద్, మరి తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం చాలా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ తో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ తో కావచ్చు, కొన్ని చోట్ల బీజేపీ పొత్తు పెట్టుకుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఏ నేతలపై, నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉంది బీజేపీ అధిష్టానం అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల తీరు మీద కూడా అధిష్టానం నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే బీజేపీలో మాత్రం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల బరిలో వెళ్ళడం. అయితే ఒకవైపు కరపత్రం, ఒకవైపు చార్జ్ షీటు, తర్వాత అదేవిధంగా అగ్రనేతల ప్రచారం, అంటే ఎప్పుడు లేని విధంగా, అంటే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో దేశించే ఎన్నికలకు మాత్రమే పెద్ద నేతలను తీసుకొని రావడం. ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకొని ఎన్నికల బరిలో నిలిచి మంచిగా, అంటే పోటాపోటీ కూడా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ కేంద్ర పథకాలు ఒకవైపు, రాష్ట్ర వైఫల్యాల మీద బీజేపీ అధిష్టానం పెద్ద స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా బీజేపీ అనుకున్న ఫలితాలు మాత్రం సాధించలేదు. కాకపోతే బీజేపీ మాత్రం మేము గతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం అని, తర్వాత వార్డులు, డివిజన్లు గెలుచుకున్నామని బీజేపీ ఒకవైపు చెప్తున్నా కూడా తీరా చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ తో పొత్తు, అదేవిధంగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ తో 5 చోట్ల పొత్తు పెట్టుకొని, ముఖ్యంగా అలియాబాద్ లో వైస్ చైర్మన్ తీసుకోవడం, నర్సాపూర్ లో వైస్ చైర్మన్ తీసుకోవడం, రామనగర్ లో వైస్ చైర్మన్ తీసుకోవడం, కాగజ్నగర్ లో వైస్ చైర్మన్ పోస్ట్ తీసుకోవడం. అంటే కింగ్ మేకర్ ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ తన సొంతంగా కాకుండా స్వతంత్రంగా కలుపుకొని చేయాల్సిన బీజేపీ ఏకంగా కాంగ్రెస్ తో కలుపుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ తో కూడా కలిసి వైస్ చైర్మన్ బీఆర్ఎస్ తో కూడా కలిసి 2 వైస్ చైర్మన్ బీజేపీ తీసుకోవడం, అది కూడా పెద్ద అధిష్టానం దృష్టిని మాత్రం ఆకర్షిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాష్ట్ర నేతల మీద మాత్రం బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ తెలంగాణలో నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకోగా, ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా స్వతంత్రం కలుపుకొని కైవసం చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్వతంత్రాలను కలుపుకోలేక బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని కలుపుకొని కూడా ఆదిలాబాద్ ను కైవసం చేసుకోవడం జరిగింది. అయితే బీజేపీ మాత్రం ఉత్తర తెలంగాణలో బాగా ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా నిజామాబాద్ కార్పొరేషన్ ను చుట్టూ చేజార్చుకుంది. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ బండి సంజయ్ ఒక పట్టువదలను విక్రమార్క కూడా ఆయన ప్రయత్నం చేసి ఆ కార్పొరేషన్ కైవసం చేసుకోవడం. అయితే ఈ యొక్క చైర్మన్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మొత్తంగా కూడా ఈ యొక్క 6 కార్పొరేషన్లలో 6 వైస్ చైర్మన్లు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ తో 2, కాంగ్రెస్ తో 4 తీసుకోవడం. ఇదంతా కూడా అధిష్టానానికి రాష్ట్ర నేతల నుంచి నివేదిక కోరినప్పుడు మరి రాష్ట్ర నేతలు ఏ విధంగా అధిష్టానానికి నివేదిక ఇస్తారు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, దానివల్ల మన పార్టీకి లాభమా నష్టమా అనే కోణంలో మాత్రం చేయాల్సి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం మీకు అన్ని సౌకర్యాలు, పార్టీ యంత్రాంగం అంతా మీకు పనిచేసినప్పటికీ మీరు ఆ గత కింగ్ మేకర్ ఉన్న చోట స్వతంత్రం కలుపుకొని మీరు చైర్మన్, వైస్ చైర్మన్ ను తీసుకోవాల్సిన పరిస్థితి వదిలేసి ఏకంగా కాంగ్రెస్ తో, మన బద్దశితున్న కాంగ్రెస్ తో కలవడం ఏంటని కూడా అధిష్టానం రాష్ట్ర నేతలను ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. మరి మొత్తంగా కూడా ఈ యొక్క ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క పొత్తుల్లో భాగంగా ఇస్నాపూర్ లో బీజేపీ కనీసం ఒక వార్డు కౌన్సిలర్ కూడా గెలవకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ రఘునందన్ మాత్రం బీఆర్ఎస్ కు ఎక్స్ అఫిషియో ఓటు వేయడం, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ యొక్క కాగజ్నగర్ లో నిన్న జరిగినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం, అక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం, దాంతో వైస్ చైర్మన్ తీసుకోవడం. అదేవిధంగా ఈ యొక్క మొత్తంగా కూడా అంటే ఈటెల రాజేందర్, మరి ఎంపీ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ కి సంబంధించి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి ఎల్లంపేటలో బీజేపీ వైస్ చైర్మన్ తీసుకోవడం. ఈ విధంగా కూడా అంటే ఒక్క నేతను మాత్రమే ఒక పొత్తులకు ప్రోత్సహించలేడు, మొత్తం దాదాపు కూడా ఇక పొత్తులో భాగంగా అందరి నేతల మాత్రం పాత్రలను మాత్రం అధిష్టానం అయితే సీరియస్ అయింది. మరి దీని మీద రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు ఒకవైపు ఆ యొక్క ఫలితాల నేపథ్యంలో కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో మాత్రం మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, ఎవరైనా వస్తే కూడా మేము తీసుకోం, స్వతహా ఎక్కడైతే ప్రజాతీపును గౌరవిస్తామని ఏదైతే రామచంద్రరావు చెప్పిండో, మరి రామచంద్ర చెప్పిన మరుసటి రోజు మాత్రం వైస్ చైర్మన్,
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఎక్కడైతే కింగ్ మేకర్ ఉందో అక్కడ కాంగ్రెస్ తో కలిసింది, ఇక్కడ బీఆర్ఎస్ తో కలిసింది. మరి ఈ విధంగా కూడా ఎందుకు అంటే ఆ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర రథసారథి రామచంద్ర మాటలను బీజేపీ ఆ స్థానిక నేతలు ఎవరు లెక్క చేయలేదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లెక్క చేయలేదా, ఎందుకు లెక్క చేయలేదు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చినా కూడా మొత్తం పూర్తి వివరాలు మాత్రం రాష్ట్ర శాఖ నుంచి అధిష్టానానికి రావాలని ఇప్పటికే మరి పిలుపొచ్చిన నేపథ్యంలో మరి రాష్ట్ర నాయకత్వం ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎందుకు కూర్చోడుతుందని కారణాలు, దానికి తీసిన దారి తీసిన పరిస్థితుల్లో మొత్తం వివరాలు మాత్రం అధిష్టానానికి చేరవేసే అవకాశం అయితే ఉంది. రైట్ గోవింద్, థ్యాంక్ యూ సో మచ్.